శిల్పకళా వేదికలో రైతు భరోసా నిధుల విడుదల సందర్భంగా ప్రతిపక్షాలై సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. అగ్రికల్చర్, హార్టికల్చర్ అంటూ కేసీఆర్ అన్నింటినీ నాశనం చేశారని విమర్శించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే పరిస్థితులు లేవన్నారు. తాను దిగిపోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయడంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నీ అయ్య జాగిరా దిగిపోవడానికంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. హార్టికల్చర్, అగ్రికల్చర్, ప్రాన్ కల్చర్ అన్ని కల్చర్లను సర్వనాశనం చేసాడు. ఓన్లీ తాగుడు కల్చర్ తెచ్చిపెట్టాడు. మనకు సందుల బెల్ట్ షాపులు, బుడ్డీ షాపులు తెచ్చిపెట్టాడు. ఆయల్లో మనం రైతు బజార్లు తెలిస్తే ఇవాళ బెల్ట్ బజార్లు తీసుకొచ్చి సందుల 7వ తరగతి చదివేటోని కూడా చేతులు బుడ్డి చేతులు పట్టించాడు. ఆయన సాధించిన ఘన విజయం. ఆయన దేనికన్నా బ్రాండ్ అంబాసిడర్ అంటే దీనికే బ్రాండ్ అంబాసిడర్. వెనకటికి ఇంత ఉండే నాయన తాగుడు. మీరు చెప్పురు సోదరులారా, ఇవాళ 4 ఇండ్లకు బెల్ట్ షాప్ వచ్చేసింది. ఒక కిరాణా కొట్ట 4 ఇండ్లకు, ఈ 4 ఇండ్లు నావే, నేనే సప్లై చేస్తాను కాడికి వచ్చిన ఊర్లలో. మా అక్కలు తలకాయ కొట్టుకుంటారు. ఇంటి ఆయన గట్లున్నాడంటే వీడు కూడా గిట్ట తయారైండి. ఆ పిల్లగాడ సాయంత్రం 6 కాకముందే గోడలు పట్టుకొని నడుస్తారు 12-16 ఏళ్ళ పిల్లలు. మా అక్కలకు కోస తెలవాలి. ఇంటి ఆయన ఎట్లా అట్లా మోస్తే ఇంకేముందో నా జీవితం అంటే ఇట్లా అయిపోయింది. కానీ నా కొడుకన్నా మంచోడు అవుతాడు, చదువుకుంటాడు అంటే పిల్లలను కూడా తాగుబోతులను తయారు చేసాడు చంద్రశేఖరరావును చూసి. ఇవాళ ఆయన వచ్చి ఇంకా ఆయన రావాలి బయటికి. ఆయన కోసం ప్రజలంతా ఉర్రూతలు ఊతుర్రు. ఇక అయ్యగారి కోసం ప్రార్థనలు చేస్తున్నారు అని చెప్తున్నారు. వీళ్ళిద్దరు పిల్ల రాక్షసులు గల్లీలో తిరిగి. ఎన్నుకున్న ప్రభుత్వం ఇది కాదా? 5 ఏళ్ల కోసం ప్రజలు ఎన్నుకుంటే నువ్వు రాజీనామా చేయి, నువ్వు దిగిపో. నీ అయ్యా జాగిరా దిగిపోనికే. మీ తాతల గడి అనుకుంటున్నావా? గడి ముందల లేకపోతే మేమేమన్నా బానిసలం అనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావు బిడ్డ? దుక్కి దున్నే చేతులు ఇవన్నీ ఉన్నాయి. నువ్వు అనుకుంటున్నావేమో మళ్ళా రావాలి, వస్తాడు, తిరుగుతాడు అని. వస్తే ఏమిస్తాడు? ఏమి చేయడు. మీరు ఆలోచన చేయండి సోదరులారా. రైతు రుణమాఫీ చేయడు, రైతు భరోసా ఇవ్వడు, నిరుద్యోగ సమస్య తీర్చడు, పండించిన పంట కొనడు. ఊరేసుకుంటే ఊరేసుకున్నట్టే అని చెప్పినోడు ఇవాళ 2,88,00,000 మెట్రిక్ టన్నుల ఉత్పత్తిని చేయటమే కాకుండా అన్ని ఓట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కొని చూపించాడు. అట్లా చెప్పినోడు ఆయన ఫామ్ హౌస్లో 100 ఎకరాలల్లో వరి పండించుకుంటే 4,200 క్వింటాలు అమ్ముకున్నాడయా. మనకు 2,000 దిక్కు లేదు, ఆయనకు 4,200 ఏమో వడ్ల బదులు బంగారం పండిస్తున్నాడే ఫామ్ హౌస్లో. ఏమైనా గంజాయి పండిస్తున్నాయి, ఎటకెళ్ళి వస్తాయి అంటే అధికారం ఉంది కదా అని నీ భూమిలో పండించిన పంటకు 4,200 కంపెనీలను వంగబెట్టి గుంజుకొని నువ్వా? ఆయన చేయగలిగింది ఒక్కటే. మళ్ళీ వచ్చిందంటే మీరు భార్యాభర్తలు మాట్లాడుకున్నా మీ ఫోన్లు ఇనుడు తప్ప ఇంకో పని చేయడు. 10 ఏళ్లకే బీఆర్ఎస్ పాలన, 12 ఏళ్ల నరేంద్ర మోడీ పాలన, 2.5 ఏళ్ల మా పాలన మీద చర్చ పెడదాం. ప్రతి పేదోడి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తానన్నాడు నరేంద్ర మోడీ గారు. ఎవరి ఖాతాలు వేసిండో లెక్కలు చూపారు. మీరు ఒక్కరి ఖాతాలో మోడీ 15 లక్షలు వేసిండా? రైతుల ఆదాయం 2 చేస్తా అన్నాడు, వచ్చిందా? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు. 12 ఏళ్ళు అయింది, 24 కోట్ల ఉద్యోగాలు రావాలి. వచ్చినాయా? 2 ఇచ్చిండా, బండి సంజయ్కి, కిషన్ రెడ్డికి. ఇంకెవరికన్నా నౌకరు ఇచ్చిండా తెలంగాణలో? చిల్లి గవర్నర్ని ఇచ్చిండా? గల్లీలో మోడీ తీసే ఎన్నికలు ఉంటే వార్డు మెంబర్ ఉంటే మోడీ వస్తాడు అంటారు, కౌన్సిలర్ ఉంటే మోడీనట, సర్పంచ్ ఉంటే మోడీనట. మోడీ వచ్చి మోడీ తీస్తాడే? పెళ్లి పెద్దను చూపించి పిల్లని ఇస్తే పిల్లగాడు సంసారం చేయకపోతే ఎవరిని అడుగుతామే? పెళ్లి పెద్దను చూసి పిల్లని ఇస్తామా? మనందరం వ్యవసాయం చేసిన గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళమే కదా. పిల్లగాడు దుక్కి దుంతాడా, లేదా వ్యవసాయం చేస్తాడా, లేకపోతే నౌకరీ చేస్తాడా? వీడు ఎంత సమర్థుడు అని పిల్లని ఇస్తాం. కానీ పెళ్లి పెద్ద గట్టోడు పెళ్లి పెద్దను చూసి పిల్లని ఏమంటే చెప్పు తీసుకొని కొడతారు వాడు రేపు సంసారం చేయకపోతే. బీజేపీల గతి గట్లుంది. నిన్నమని ఒక ఆయన వచ్చిండు, నవీనో నమోనో అని, ఆయన పేరు ఏందో నాకైతే మొత్తం తెలియదు. కానీ ఆయన వచ్చి చెప్తుండు వచ్చేది మాదే అని. ఏంది వచ్చేది మీది? పన్లీగులో పట్టించాలి. వెస్ట్ బెంగాల్ వచ్చింది వస్తాను. వెస్ట్ బెంగాల్ 15 ఏళ్ళు పట్టింది. తెలంగాణలో కూడా గదే గతి అవుతుంది మీకు. ఆడేనో మమతా బెనర్జీ గారు కాబట్టి మీ పప్పులు ఉడికినాయి. ఈడ మా వాళ్ళు అందరు ఉన్నారు, ఈయనే ఉన్నారు, దంచుతారు.